వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో బాలుడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి వీధి కుక్కలు. ఒకే రోజు 18 మందిపై దాడి చేశాయి వీధి కుక్కలు. మున్సిపల్ అధికారులపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉంటాడు వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో బాలుడిపై వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి వీధి కుక్కలు. ఒకే రోజు 18 మందిపై దాడి చేశాయి వీధి కుక్కలు. మున్సిపల్ అధికారులపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇక వరంగల్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లాలోని చింతల్ గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. విచ్చలవిడిగా వీధి కుక్కలు కాలనీలో తిరుగుతూ ఆ దారి వెంట వెళ్తున్న చిన్నారులపై, వృద్ధులపై విచక్షణ రహితంగా కాటు వేస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా వీధి కుక్కల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చింతల్ గ్రామస్తులు కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే ఆ రోజు రోజుకి వీధి కుక్కలు బారిన పడాల్సి వస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఆ కాలనీవాసులు, చింతల గ్రామవాసులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా వీధి కుక్కలు ఆ రోడ్ల మీద గుంపులుగా తిరుగుతూ నిత్యం ఆ చిన్నారులపై, వృద్ధులపై పగళ్ళు రాత్రి తేడా లేకుండా దాడి చేస్తున్న పరిస్థితి. బయటికి వెళ్ళాలంటేనే భయంగా గడుపుతున్నాము. ఒకే రోజు 18 మందిపై వీధి కుక్కలు దాడి చేయడం, కరవటంతో మొత్తం చింతల గ్రామవాసులతో గండెలెక్కిపోతున్న పరిస్థితి. ఆ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా మున్సిపల్ అధికారులు అయితే చెల్లం లేదు, పట్టించుకునే దాఖలు కూడా లేదు. వెంటనే అధికారులు స్పందించాలి. ఇటు వీధి కుక్కల బారిన పడకుండా చింతల గ్రామ ప్రజలు కాపాడాలని ఇటు చింతల గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాదు ఇటు ఈ వరంగల్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీధి కుక్కలు విచ్చలవిడిగా రోజు రోజుకి వాటి సంతతి పెరిగిపోవడం, ఇటు గ్రామ పంచాయతీలలో కూడా పట్టించుకునే నాదుడే లేదు. ఇటు మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో వీటిపైన ఎలాంటి ప్రణాళికలు తీసుకోకపోవడంతో రోజు రోజుకి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కుక్కల బారిన పడి కుక్కలు కాటుకు గురవుతున్న పరిస్థితి ఉంది. వెంటనే అధికారులు స్పందించి వీధి కుక్కల నుంచి కాపాడాలని అయితే ఇటు ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.